తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ రేంజ్కి తీసుకువెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసినవి కొన్ని చిత్రాలు అయినప్పటికీ అన్ని సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత మహేష్ బాబుతో జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ సినిమాను తెరకెక్కించే పనిలో పడ్డారు. ఇప్పటికే కథ కూడా దాదాపు పూర్తి అయినట్లు వార్తలు వచ్చాయి. ఇక రాజమౌళి గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా వచ్చింది. ఆయన కల్కి చిత్రంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే ఎస్ఎస్ రాజమౌళి త్రిబుల్ ఆర్ తర్వాత మరింత పాపులర్ అయ్యారు. ఆయన సినిమాలు బాహుబలికి ముందు ఒక లెక్క, బాహుబలి తర్వాత మరో లెక్క అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ప్రభాస్తో కలిసి బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు తీశాడు, ఆయన స్థాయి హాలీవుడ్ రేంజ్కు చేరిపోయింది. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ప్రభాస్ రాజమౌళి బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇక రాజమౌళి ప్రభాస్ సినిమాలో నటిస్తూ ఉండడం నెట్టింట వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ గత ఏడాది సలార్ చిత్రం హిట్తో జోష్ మీద ఉన్నారు. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇక ప్రస్తుతం ఆయన రాజసాబ్ చిత్రంతో పాటు కల్కి 2898 చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇక రాజసాబ్ చిత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కబోతుంది. సంక్రాంతి కానుకగా పోస్టర్ రిలీజ్ చేయక మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక మహానటి దర్శకుడు నాగశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ కల్కి 2898 చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా విఎఫ్ఎక్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక ఈ చిత్రంలో భారీ తారాగణం నడుస్తుంది. ప్రభాస్ కు విలన్గా కమల్ హాసన్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ ముద్దుగుమ్మలు దీపికా పదుకుని, దిశ పటాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని అశ్విని దత్ భారీగా నిర్మిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వారికి కలిసి వచ్చిన తేదీ మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా కలిగి రిలీజ్ కానుంది. ఇక ఇదిలా ఉంటే ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా బయటకు వచ్చింది. ఎప్పటి నుంచి ఈ చిత్రంలో రాజమౌళి నటిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా రాజమౌళి క్యారెక్టర్ లీక్ అయింది. కల్కి 2898 చిత్రంలో రాజమౌళి నటించబోతున్నట్లు అర్థమవుతుంది. జక్కన్న క్యారెక్టర్ పేరు వేద వ్యాస్. ఇది ఈ చిత్రంలో కీలక పాత్రని అర్థమవుతుంది. ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు, కానీ ఈ సమాచారం నెట్టంట వైరల్గా మారింది. మరి ప్రభాస్ రాజమౌళి చిత్రం అంటే మామూలుగా ఉండదని అభిమానులు అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.